మీకందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు. ప్రియమైన సహోదరులారా, ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద గాలి విసరునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. జలప్రళయము నుండి క్షేమముగా ఉండటానికి ఓడను తయారు చేసుకోమని నోవహుకి సమస్త జతల పశువులకి పక్షులకి ఆయన లోపల వాటిని బంధించినాడు. అయితే మూయబడిన తలుపులు తెరవడానికి నోవహును అతనితో కూడా ఉన్న సమస్తమైన ప్రాణులను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ జ్ఞాపకంలోనే ఇక మొత్తం భూమి మీద ఉన్న నీరంతా ఆరిపోవడానికి, ఎండిన నేలగా మారడానికి గాలిని పంపినాడు ప్రభు. నోవహు కోసమై, అలాగే అతనితో పాటున్న ప్రాణుల కోసమై ఆయన ఆ విధంగా చేశాడు. దేవుని చిత్తములు ఆయన మాట ప్రకారం జీవించినప్పుడు తలుపులు మూయబడినట్టుగా ఎక్కడే గాని ద్వారము తెరవబడకుండా అన్నీ మూయబడినట్టుగా ఉంటవి. అయితే మూసినవాడు తిరిగి ద్వారాలు తెరుస్తాడు, మంచి మంచి అవకాశాలను కల్పిస్తాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. నోవహును అతనితో కూడా ఉన్న సకల ప్రాణులను లోపల బంధించి ఆయన మరచిపోలేదు కానీ ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే వారి కోసమై భూమి మీద నీరు లేకుండా గాలిని పంపినాడు. అగాధ జలముల ఊటలు, ఆకాశపు తూములు మూయబడెను. ఆకాశం నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా ఆరిపోవుచుండెను. 150 దినములు మరి ఆ విధముగా నీళ్లు భూమి మీద ఉండి క్రమముగా తగ్గిపోతూ వచ్చింది. 7వ నెల 17వ రోజున ఆ నీళ్ళన్నీ తగ్గిపోయిన తర్వాత అరారాతు అనే కొండ మీద ఆ ఓడ నిలిచెను. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చును. 10వ నెల మొదటి రోజున కొండల శిఖరములు కనబడ్డాయి. 40 దినములైన తర్వాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసినాడు. ఒక కాకిని పంపినాడు. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు అటూ ఇటూ తిరుగుచుండెను. అంటే ఆ కాకి ఆ యొక్క భూమి మీద ఉన్న శవాల గుట్టలు, ఆ వాసన అదంతా వాటిని భక్షించుచు
అది మరలా నోహు దగ్గరికి రాలేదు, కానీ అది అటూ ఇటూ తిరుగుతూ ఉన్నది కాకి. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినాయో లేదో తెలుసుకోవడానికి ఆయన ఒక నల్ల పావురాన్ని పంపాడు. అయితే నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలపటానికి ఆ నల్ల పావురానికి స్థలము దొరకలేదు గనుక ఓడలో ఉన్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడతడు చెయ్యి చాపి పావురమును పట్టుకుని ఓడలోనికి తీసుకున్నాడు. కాకిని పంపితే కాకి శవాల గుట్టల మీద వాలి తన ఇష్టం వచ్చినట్టు కుళ్ళిపోయిన మాంసాన్ని తింటుంది, అటూ ఇటూ తిరుగుతుంది. అది నోహు దగ్గరికి రాలేదు, కానీ కాకి లోకంలో అటూ ఇటూ తిరుగుతుంది. మనుషులు కూడా కాకుల వలె కుళ్ళిపోయిన మాంసం, ఈ పాప సంబంధమైన వ్యామోహాల నుండి వాటికి లోబడి విడిపించుకొనలేక అటూ ఇటూ తిరుగుతూ లోకమే స్థిరం అనుకొని వారు లోకాన్ని అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. అయితే ఆయన నల్ల పావురాన్ని పంపినాడు. మరలా ఆ పావురమునకు అరకాలు నిలుపడానికి కూడా స్థలము దొరకలేదు. ఎక్కడే కానీ స్థలం దొరకలేదు నల్ల పావురం. మరి పావురము కాకిలాగా శవాల గుట్టల మీద వాలదు కదా, అందుకని ఆ పావురం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది, నోహు దగ్గరికి వెళ్ళిపోయింది. నోహు ఆ పావురమును చేయి చాపి లోపలికి తీసుకున్నాడు. ఈ పావురము, నల్ల పావురము, లోక పాపమును మోసిన దేవ గొర్రెపిల్ల యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది. ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు ఈ భూమి మీదికి. అయితే ఆయనకు ఎక్కడ కూడా స్థలము దొరకలేదు. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికి స్థలము లేదు అన్నాడు. ఆయన తను చేయాల్సిన శిలువ కార్యక్రమాన్ని చేసి మనందరి కోసం బలి అయి తిరిగి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినాడు. అతడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచినాడు. అనగా యేసు ప్రభు రెండవ రాకడలో మరలా వస్తాడు అనేది ఈ ప్రవచన సందేశం. మరి 7 దినములు ఆగి మరలా ఆ నల్ల పావురాన్ని నోహు వదిలాడు, వెలుపలికి విడిచాడు. సాయంకాలమున ఆ పావురము నోహు దగ్గరికి వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు పావురము నోట ఉంచబడెను. యేసు ప్రభు ఇప్పుడు ఆయన వస్తాడు మేఘాల మీద సంఘమును తీసుకుని వెళ్ళడానికి. ఆ పావురము ఒలీవ చెట్టు ఆకు, లేలేత ఒలీవ చెట్టు ఆకును తీసుకొని నోహు దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ పావురము నోట ఉన్న ఒలీవ
చెట్టు ఆకు, సిద్ధపరచబడిన వధువు సంఘము. ఆయన వచ్చినప్పుడు మేఘాల మీద ఆయన ఒంటరిగా వెళ్ళలేదు, సంఘమును తీసుకొని వెళ్ళినాడు. అప్పుడు నోవహు అనుకున్నాడు, భూమి మీద నుండి నీళ్లు తగ్గిపోయినాయని ఆయన అనుకున్నాడు. సంఘము ఎత్తబడిన తర్వాత లోకం మీదికి శ్రమలు వస్తాయి. ఈ పావురము ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మొదటిసారిగా వచ్చినప్పుడు 33 సంవత్సరాలు జీవించాడు. ఆయన చేయాల్సిన శిలువ కార్యక్రమాన్ని చేసి ఆయన తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళిపోయినాడు. మరలా సంఘము కొరకు రెండవసారి వచ్చాడు. మేఘాల మీద సంఘాన్ని తీసుకొని వెళ్ళాడు. ఇంకా మరలా అతడు ఇంకా 7 దినములు తాలి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. ఇంకా యేసు ప్రభు సంఘమును తీసుకొని వెళ్ళిన తర్వాత ఇంకా మరలా ఈ లోకమునకు రాడు. ప్రియమైన సహోదరులారా, మనమందరం కూడా ప్రభువు తీసుకుని వెళ్ళడానికి ఒలీవ చెట్టు ఆకుగా, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అన్నాడు మహారాజైన దావీదు. దేవుని మందిరములో ఆయన ఆవరణాలలో పచ్చని ఒలీవ చెట్టు వలె మనం ఉండాలి. 13వ వచనం, మరియు 601వ సంవత్సరం మొదటి నెల తొలి రోజున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరిపోయింది. 2వ నెల 27వ దినమున భూమి ఎండిపోయెను. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును ఓడలో నుండి బయటికి రండి. అంటే ఓడలో ఉన్న నోవహు దేవుడు చెప్పినట్లు చేస్తూ ఉన్నాడు. సొంత ప్రయత్నం ఏమి చేయలేదు. లోపలికి వెళ్ళమంటే వెళ్ళాడు. ద్వారం మూయబడింది. మరలా ప్రభువే ద్వారం తెరవడానికి నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే నీటిని లేకుండా గాలి విసిరజేసి సంపూర్ణముగా ఎండిపోయిన నేలగా భూమిని ఆయన మార్చాడు. అప్పుడు ఎండిపోయిన నేలగా మారిపోయినప్పుడు దేవుడు అన్నాడు, నీవు నీతో కూడా నీ భార్య నీ కుమారులు నీ కోడళ్ళు ఓడలో నుండి బయటికి రండి అన్నాడు. ప్రభువు రమ్మనంత వరకు నోవహు ఓడలోనే ఉన్నాడు. సొంత ప్రయత్నం చేయలేదు. మూసినవాడు ఆయనే తెరిచినాడు. తెరిచినవాడు బయటికి రమ్మని చెప్పేంత వరకు ఓడలోనే ఉన్నాడు. ప్రభువు మాటకి మనం విధేయత చూపించాలి. సొంత ప్రయత్నము చేయకూడదు. ఆదికాండము 8వ అధ్యాయం 17వ వచనములో, పక్షులు పశువులు భూమి మీద ప్రాకే ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త
శరీరంలో నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని బయటికి రండి. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెను అని నోవహుతో చెప్పినాడు. కాబట్టి నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చినారు. ప్రభువు వాళ్ళని వెలుపలికి రండి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా బయటికి వచ్చినారు. అలాగే ఆయనతో పాటు ఉన్న ప్రతి జంతువు, ప్రతి పురుగు, ప్రతి పిట్ట, భూమి మీద సంచరించినవన్నీ వాటి వాటి జాతుల ప్రకారం ఆ ఓడల నుండి బయటికి వచ్చెను. బయటికి వచ్చిన తర్వాత నోవహు దేవునికి బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించినాడు. ప్రార్థన చేసినాడు, అర్పణ ఇచ్చినాడు. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి ఆ దహన బలి చేసిన తర్వాత యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను అన్నాడు. నోవహు ప్రార్థన స్తుతులు అర్పించినాడు. అలాగే కానుక ఇచ్చినాడు. పవిత్రమైన వాటిని ఆయనకు దహన బలిగా ఇచ్చినాడు. అప్పుడు దేవుడు, నేనిక నరులను భూమిని శపించను, ఎందుకనగా వారి హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది. భూమి నిలిచినంత వరకు వెదకాలము, కోతకాలము, శీతోష్ణములు, వేసవి, శీతాకాలాలు రాత్రింబగళ్ళు ఉండక మానవని తన హృదయములో అనుకున్నాడు. అంటే ఇక మీదటికి ఇలాగ జలప్రలయం వచ్చి మనుషులను సంహరించదని ఆయన నోవహుతో చెప్పాడు. సురక్షితంగా నోవహు ఆయన కుటుంబము తిరిగి భూమి మీద నివాసాన్ని వారు కలగజేసుకున్నారు. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఇదే మాట ఆదాము అవ్వలను చేసినప్పుడు 1:28 ఇదే మాట చెప్పాడు. మరలా ప్రభు ఇదే మాట అన్నాడు, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నింపండి అన్నాడు. మీ భయము, మీ బెదురు అడవి జంతువులకు, ఆకాశ పక్షులకి, నేల మీద ప్రాకే ప్రతి పురుగుకి, సముద్రపు చేపలన్నిటికీ కలుగుతుంది. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమవుతాయి. పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లుగా వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. రక్తమును గూర్చి నేను విచారణ చేస్తాను. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేస్తాను. కాబట్టి రక్తమును మీరు తినకూడదు. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసినాడు.
మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించండని వారితో చెప్పినాడు. మరియు దేవుడు నోవహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడనున్న ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. భూమిని నాశనం చేయటానికి ఇకను జలప్రవాహము కలుగదని పలికినాడు. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడనున్న సమస్త జీవరాశులకును మధ్య తరతరాలుగా ఏర్పరచుచున్న నిబంధన గుర్తు ఇదే అని మేఘములో ధనస్సును ఉంచినాడు. అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా ఉన్నది అన్నాడు. 15వ వచనములో, ఆదికాండము 9వ అధ్యాయము 15వ వచనములో, నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధన జ్ఞాపకం చేసుకొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయటానికి అలాగున ప్రవాహముగా నీళ్లు రావు అని ఆయన ఒక నిబంధన చేసినాడు. మరియు దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవహుతో చెప్పినాడు. నోవహు కుమారులు షేము, హాము, యాపెతు అనువారు. హాము అనే అతను కనానుకు తండ్రి. ఈ ముగ్గురు నోవహు కుమారులు. వీరి సంతానము భూమి యందు అంతటా వ్యాపించెను. నోవహు వ్యవసాయము చేయడానికి ప్రారంభించాడు. ద్రాక్ష తోట వేశాడు. ద్రాక్ష తోట చక్కగా పండింది. నోవహు ద్రాక్షరసాన్ని త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉన్నాడు. జలప్రలయం అయిపోయిన తర్వాత నోవహు పొలం పెట్టాడు, ద్రాక్ష తోట పెట్టాడు. బాగా పండింది ద్రాక్ష తోట. పొలంలోనే ద్రాక్షరసం త్రాగి మత్తుడై గుడారంలో వస్త్రహీనుడుగా ఉన్నాడు. దిగంబరిగా ఉన్నాడు. అయితే అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాపెతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిగంబరాన్ని వారు కప్పినారు. వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిగంబరత్వాన్ని వారు చూడలేదు. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసానుదాసుడగును అన్నాడు. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, కనాను అతనికి దాసుడగును అన్నాడు. దేవుడు యాపెతును విశాలపరచును, అతడు షేము గుడారములలో నివసించును, అతనికి కనాను దాసుడగును అనెను.
నేను ఒకసారి ఒక ఆలోచన నాకు వచ్చింది. ఏంటంటే దేవుడు ఇశ్రాయేలుని కనాను దేశం, అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం, అక్కడుండే ప్రజలు 7 జాతుల వారు: హిత్తీలు, హివీలు, యెబూసీలు, కనానీయులు, అమోరీయులు, ఈ ఇంచుమించు 7 జాతుల వాళ్ళు. వీళ్ళందరినీ ఒక్క మాటలో చెప్పాలంటే కనానీయులు అని అంటారు. మరి వీరిని దేవుడు వారిని ఎందుకు అక్కడ నుండి వెళ్ళగొట్టినట్టు? ఈ కనాను అనే ఇతని వలన ఆ 7 జాతులు పాలు తేనెలు ప్రవహించే దేశం అక్కడ ఏర్పడింది. అయితే దేవుడు అబ్రహాముతో మరి ఆ కనాను ప్రాంతాన్ని స్వాస్థ్యముగా ఇస్తానన్నాడు. ఈ కనాను అనే వ్యక్తి నోవహు యొక్క మనవుడు, అనగా హాము యొక్క కుమారుడు. ఈ హాము అనే అతను ఏం చేశాడంటే, ఈయన హాము నోవహు కుమారుడు. హాము అనే అతను తన తండ్రి ద్రాక్షరసం త్రాగి మత్తుగా పడుంటే గుడారంలో తన 2 సహోదరుల దగ్గరికి వెళ్ళి అవమానకరంగా ఎగతాళిగా మాట్లాడాడు. మరి తండ్రిని అవమానపరిచినాడు. చూసినాడు కదా, మరి అతని మీద వస్త్రము కప్పుకోకుండా తండ్రి యొక్క మానవును, అవమానాన్ని అపహాస్యముగా, ఎగతాళిగా, జోకుగా తీసుకొని మిగిలిన అన్నలకి మరి జోకుగా చెప్పాడు, కామెడీగా చెప్పాడు. అతను తండ్రిని అవమానపరిచినాడు. మిగిలిన సహోదరులు ఏం చేశారంటే, వాళ్ళు వెనక్కి వెళ్ళి తండ్రి దిగంబరత్వాన్ని చూడకుండా వారు నోవహు మీద బట్ట కప్పారు. ఇదంతా నోవహుకి తెలిసిన తర్వాత తనను అవమానపరిచిన తన కుమారుడు హాము అనే వ్యక్తిని అతని తరతరాలుగా శపించినాడు. హాము చేసిన అవమాన క్రియలను నోవహు తెలుసుకొని అతన్ని శపించినాడు. ఈ హాముకు పుట్టినవాడే కనాను ప్రాంతమే పాలు తేనెలు ప్రవహించే దేశం. అంటే తండ్రిని అవమానపరిచినందున ఈ హాము అనే వ్యక్తి శాపగ్రస్తమైన సంతతిని కలిగి ఉన్నాడు. శాపగ్రస్తమైన సంతతిని కలిగిన వాడే ఆ దేశమే బహుగా ఫలించింది. ఎందుకు అంటే ఇశ్రాయేలు ప్రజలు అక్కడ నివసించడానికి. వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకునేవాడు నీతిమంతుని కోసం ఆ విధంగా చేస్తాడు. పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడుతుంది. కనాను ప్రాంతంలో 7 జాతుల వారున్నారు. అయితే అది పాలు తేనెలు ప్రవహించే దేశం. అక్కడ ఏమీ కొదువ ఉండదు. చూడండి, సొదొమ గొమొర్రా ఆ పట్టణాలు, ఆ ప్రజలు ఎటువంటి వాళ్ళంటే భయంకరమైన పాపులు. ఎంత పాపులంటే వాళ్ళ మీద అగ్ని కురిసేంత ఘోరమైన పాపులు వాళ్ళు. కానీ సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలా ఉన్నాయంటే ఏమీ కానీ కరువు లేదు, అంతా సమృద్ధి. ఏదేను తోటలాగా ఉందంట. ఎక్కడ చూసినా
పచ్చని పైర్లు, చక్కటి ఎంత సమృద్ధి. అక్కడ కొరత అనేది లేదు, అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు. అంటే పాపులు ఉండే ప్రాంతాలు కూడా పచ్చని మరి సస్యశ్యామలముగా ఉన్నాయి. అంటే వారు చేసే క్రియలు మంచివి కాకపోయినా వాళ్ళ పట్టణాలు సమృద్ధిగా ఉన్నాయి. అది వారికి అర్థం కాలే. వారికి మారు మనసు లేదు, పాప క్షమాపణ లేదు. రాను రాను వారి పాపాలు పెరిగిపోతున్నాయి. ఆ సాయంకాలం దేవదూతలు వస్తే వారిని కూడా అవమానపరచాలనుకున్నారు. అంటే వారి పాపం అంతగా పెరిగిపోయింది సొదొమ గొమొర్రా పట్టణం. అలాగే ఈ పాలు తేనె ప్రవహించే దేశం కూడా ఇశ్రాయేలు అక్కడ చేరుకోవడానికి ముందుగా ఆ ప్రాంతము బహుగా వృద్ధి పొందింది. ఏమీ కానీ కొదువ లేదు అక్కడ. పాలు తేనెలు ప్రవహించే దేశం, అక్కడ సర్వ సమృద్ధి. దేవుడు వారికి దాన్ని స్వాస్థ్యముగా పంచిపెట్టాడు. ఆ రోజున నోవహు తన కుమారుడైన హాము చేసిన అవమానానికి అతని సంతతిని, హాము యొక్క సంతతిని శపించినాడు. కనాను శపింపబడిన వాడై తరతరాలు దాసుడవుతాడు అని చెప్పాడు. కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడైపోతాడు. అంటే ఆ రోజు నోవహుకి అవమానం కలిగించినందుకు, అతని మానం తీసినందుకు ఈ కనాను తండ్రి హాము శపించబడ్డాడు. అనగా ఇతరులని మనం అవమానపరచకూడదు, ఎవరికి మనం అవమానం కలిగించకూడదు, ఎవరి జీవితాలకి మనం అవమానం తేయకూడదు, ఎవరిని దుఃఖపెట్టకూడదు, ఎవరి జీవితాలని బజారు పాలు చేయకూడదు. అలా అవమానపరిస్తే తరతరాలు శాపాన్ని పొందుకుంటారు. సొంతము తండ్రిని ఈ హాము అనే వ్యక్తి చూశాడు కదా, తండ్రి తాగి దిగంబరుడై ఉండటం. అయినా నోవహు కూడా చూడండి అంత బాగా నీతిమంతుడని, జలప్రలయం నుండి ప్రభువు క్షేమాన్ని కాపుదలను ఇస్తే జలప్రలయం అయిపోయిన తర్వాత ఫుల్గా ద్రాక్షరసం తాగి మత్తుడైపోయినాడు. అంతగా తాగాలనా? దేవుని మేలు పొందుకున్న తర్వాత మనుషులకి ఒక రకమైన అతిశయం అనేది ఉంటుంది. దేవుడు కొంత మెచ్చుకుంటే చాలు, మనుషులు ఉప్పొంగిపోతారు. మనుషులకి అర్థం కాదు. నోహు ద్రాక్షరసాన్ని త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా ఉన్నాడు. అంటే ఒంటి మీద బట్టలు ఉండేది కూడా తెలియలేదు పెద్ద ఆయనకి. జలప్రలయం రాకముందు నోవహు వేరు, వచ్చి మరలా భూమి మీద జీవనం కొనసాగించే నోవహు ఎటువంటి వాడైపోయినాడో చూడండి. యేసు ప్రభు శిష్యులతో నా గురించి మీరేమనుకుంటున్నారంటే, అందరికంటే ముందుగా పేతురు అన్నాడు, అయ్యా నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువి అన్నాడు. ప్రభు మెచ్చుకున్నాడు, శబాస్ పీటర్ అన్నాడు. అసలు ఈ విషయాన్ని నీకు రక్త మాంసములు బయలుపరచలేదు కానీ నా తండ్రి నీకు బయలుపరిచినాడు. నీవు బండవి, ఈ సంఘం మీద
ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. పాతాళము ఈ సంఘం ఎదుట నిలువనేరదు అన్నాడు. అంటే పేతురును మెచ్చుకున్నాడు. ఆ మాట అన్న తర్వాత నేను పాపాత్ముల చేతికి అప్పగింపబడి మూడో రోజున తిరిగి లేస్తాను అన్నాడు. వెంటనే పేతురు, ప్రభువా అది నీకు దూరమవునుగాక అన్నాడు. అంటే ముందుగానే ప్రభు అతన్ని మెచ్చుకున్నాడు. ఎప్పుడైతే శిలువ గురించి చెప్పాడో పేతురికి నీకు శిలువ దూరమవునుగాక అన్నాడు. అయితే ఇప్పుడు ప్రభు అన్నాడు, సాతానా నా వెనుకకు పొమ్ము, నా వెనుకకు పొమ్ము అన్నాడు. అంటే మానవుణ్ణి కొంత మెచ్చుకుంటే పొగిడితే మానవుడికి ఒక రకమైన అతిశయం అనేది వస్తుంది. ప్రభు అప్పుడే పేతురును మెచ్చుకున్నాడు. నీ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు. పాతాళలోక ద్వారములు నిలువనేరవు అన్నాడు. అయితే ఆయన శిలువ గురించి చెప్పినప్పుడు పేతురు అది నీకు దూరం అవునుగాక అన్నాడు. అంటే శిలువ దూరం కావాలంట ప్రభువుకి. అందుకే వెంటనే పేతుర్ని, సాతానా నా వెనుకకు పొమ్ము అంటాడు. నువ్వు మనుషుల సంగతులని ఆలోచించుచున్నావు కానీ దేవుని సంగతులను ఆలోచించటం లేదు. చూడండి, మానవుడు కొంత దేవుడు మెచ్చుకుంటే చాలు. దేవుడు విడిచిపెడితే మానవుడు ఘోరమైన పాపంలో పడిపోతాడు. ప్రియమైన సహోదరులారా, దావీదును కూడా ప్రభు మెచ్చుకున్నాడు. మందిరము కడతానంటే నీ సంతతి నా సన్నిధిలో తరతరాలు నిలిచి ఉంటారన్నాడు. అది జరిగిపోయిన తర్వాత ఇంకా దావీదు అసలు దావీదేనా ఇది చేసింది అన్న ఘోరమైన కార్యం చేశాడు. ఊరియా భార్యను అక్రమంగా తన ఇంటికి చేర్చుకొని అన్యాయముగా ఊరియాను చంపించాడు. ప్రభువు నుండి వాగ్దానం తీసుకున్నాడు. తరతరాల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఆ యొక్క ఆశీర్వాదం తర్వాత దావీదు ఘోరమైన తప్పిదములో పడిపోయినాడు. ప్రభు ఏదైనా కొంత మెచ్చుకుంటే, పైనుండి మనకి ఏదైనా ఒక వాగ్దానం వస్తే మానవుడు అణిగి మణిగి ఉండకోకుండా కొంత అతిశయిస్తాడు. అందుకు జాగ్రత్తగా ఉండాలి. మొత్తము లోకంలో మనుష్యులే లేకుండా జలప్రలయం ద్వారా సమస్తమైన భక్తిహీనులను నాశనం చేసి నోవహును అతని కుటుంబాన్ని ప్రభు నిలబెడితే, ఈ నోవహు చూడండి, ద్రాక్షరసాన్ని త్రాగి మత్తుడై తన గుడారములో దిగంబరిగా పడినాడు. తను దిగంబరిగా పడిపోయాడు. దానికి తన కుమారుడైన హాము అనే అతను శపించబడిపోయినాడు. తండ్రిని అవమానపరిచినందున తన సంతతి తరతరాలుగా శాపాన్ని పొందుకున్నది. అంటే అతని యొక్క పని వలన ఇంకొక అతను కూడా చెడిపోయినాడు. ప్రియమైన సహోదరులారా, దావీదు యొక్క దురాశకి నీతిమంతుడైన ఊరియా బలైపోయినాడు.
నమ్మకమైనవాడు ఊరియా, అతను బలైపోయినాడు దావీదు కుట్రకి. నీతిమంతులు పెద్దవారు ఏదైనా పొరపాటు చేస్తే ఆ పొరపాటులో సామాన్యమైన వారు బలైపోతారు. అది బాధాకరం. నోవహు ఇక్కడ ద్రాక్షరసం తాగి మత్తుడై దిగంబరిగా ఉంచి, ఈ బుద్ధి లేనివాడు ఈ హాము తండ్రిని అవమానపరిచినాడు. ఏమేమన్నాడు? మీకు సినిమా చూపిస్తాను రండి. తండ్రి తాగి మత్తుడై గుడారంలో పొర్లుతున్నాడు అని ఎగతాళిగా నవ్వులాటగా చెప్పాడు. నోవహు అతన్ని శపించాడు. ఆ శాపం వలన ఈ కనాను ప్రాంతం అనేది ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు స్వాస్థ్యముగా, వాగ్దాన దేశముగా మరి అబ్రహాముతో ప్రమాణపూర్వకంగా చెప్పాడు. ఆదికాండము 9వ అధ్యాయము 28వ వచనములో, ఆ జలప్రవాహము గతించిన తరువాత నోవహు 350 ఏండ్లు బ్రతికెను. అంటే మొత్తము 950 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందినాడు. ఇది నోవహు కుమారుడగు షేము, హాము, యాపెతు అను వారి వంశావళి. జలప్రలయము తరువాత వారికి కుమారులు పుట్టినారు. ప్రియమైన సహోదరులారా, ఈ ఉదయకాలంలో ఈ నోవహు జలప్రలయం తర్వాత కూడా 350 సంవత్సరాలు బ్రతికినాడు. దేవుడు అద్భుతముగా అతనిని, అతని కుటుంబాన్ని ఆ జలప్రలయంలో నశించిపోకుండా కాపాడి, వారి ద్వారా తిరిగి లోకంలో మానవ జాతిని ఆయన విస్తరింపచేసినాడు. నోవహు యొక్క వంశం వలన సమస్త మానవ జాతి విస్తరించినది. ఆ జలప్రలయములో కయీను వంశము నాశనమైపోయింది. ప్రార్థనతో ప్రారంభించరే. షేతు కుమారుడు ఏనోసు, అతని కాలంలో ప్రార్థన ప్రారంభమైంది. ప్రార్థన ప్రారంభించిన వాళ్ళ వంశము జలప్రలయములో క్షేమముగా ఉన్నది. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుతారు. ఆ జలప్రలయములో కయీను సంతతి నామరూపాలు లేకుండా పోయింది. షేతు, ఏనోసు వారి సంతతి మిగిలింది. ఈ నోవహు వలన తిరిగి మానవ అభివృద్ధి వంశాలు ప్రారంభమైనాయి. అయితే వీరిలో కూడా ఈ హాము అనే అతని వంశము, అతని సంతతి శపించబడిన వారిగా, ఇశ్రాయేలుకి వారు శత్రువులుగా మారిపోయినారు. నోవహు 950 సంవత్సరాలు బ్రతికాడు. ప్రియమైన సహోదరులారా, తండ్రిని అవమానపరిచినందుకు హాము అనే అతని వంశము శపించబడినది. మనం ఎవరి అవమానము మనం బయలుపరచకూడదు. ఎవరికి అవమానకరంగా వారిని అవమానపరచకూడదు. వారి పొరపాట్లు, వారి బలహీనతలు మనకు తెలిసిన నలుగురిలో
వారి బలహీనతలను చెప్పి వాళ్ళని అభాస్పాలు కానివ్వకూడదు. వారి దోషములు మనకు కనబడినప్పుడైనా వినబడినప్పుడైనా వాటిని ప్రకటించి వాళ్ళ యొక్క జీవితాన్ని అభాస్పాలు చేయకూడదు. ఇతరులను అవమానపరిస్తే వాళ్ళకు కూడా అవమానం కలుగుతుంది. మిగిలిన కుమారులు తండ్రిని ఆయన అవమానాన్ని బయలుపరచక అతన్ని వెనకాల వెళ్ళి తండ్రికి వారు బట్ట కప్పినారు. వారేమో దీవెన పొందినారు. తండ్రి యొక్క మానవును కప్పుకోకుండా అవమానపరచిన ఈ హాము అనే అతను శపించబడిపోయినాడు. ఇతరులకి మనం అవమానం కలిగించకూడదు. వారి బలహీనతలు, లోటుపాట్లు మరి వాటిని అక్కడక్కడ చెప్పి ఎగతాళిగా మాట్లాడుకోకూడదు. ఎవరి అవమానము తీయకూడదు. మనం చేతనైతే వారిని గౌరవించాలి, క్షమించాలి, వారి క్షేమం కోసము ప్రయత్నించాలి. కానీ ఎవరిని అవమానపరచకూడదు. నలుగురిలో అభాస్పాలు చేయకూడదు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రభువా, మీకు వందనాలు నాయనా. నోవహు కుటుంబమును జలప్రలయం తర్వాత మీరు అద్భుతముగా కాపాడారు. తిరిగి మానవ వంశాలను వృద్ధి చేశారు నాయనా. మీకు వందనాలు. మేము కూడా ఎవరి అవమానమును తీసేవారిగా కాకుండా ఘనపరిచేవారిగా, క్షమించేవారిగా మమ్మలను ఆశీర్వదించండి. మీ ద్వారా మాకు ఇచ్చిన వాగ్దానం మేలు ఏదైనా తదుపరి మేము ఎక్కడా అతిశయించకుండా మాకు దీనగుణం, తగ్గింపు స్వభావం దయచేయండి. మీ కృప, మీ దయ అని మిమ్మలను గణపరిచే స్వభావాన్ని దయచేయండి. మాకిచ్చే మేలుల విషయమై మేము ఎక్కడ పొంగిపోకుండా అణిగిమణిగి ఉండడానికి, ఎటువంటి అతిశయం లేకుండా ఉండడానికి మాకు సహాయం చేయండి నాయన. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు.